పోరాటం ద్వారానే హక్కులు సాధించుకోవచ్చని తిప్పర్తి మండల సిఐటియు నాయకులు అన్నారు. ప్రజల్ని పట్టి పీడించే దోపిడీ ధర్నా రాజ్యం పోయి సంపద సృష్టిస్తున్న కార్మికుల రాజ్యం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలో సిఐటియు మరియు సిపిఎం ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పలు ప్రాంతాలలో సిఐటియు మరియు సిపిఎం నాయకులు ఎర్రజెండాను ఎగురవేసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికాలోని చికాగో నగరంలో లక్షలాది మంది కార్మికులు 12 గంటల పని విధానం రద్దు అయ్యే వరకు పోరాటం చేసే క్రమంలో ఎంతో మంది ఆత్మ బలిదానం చేసుకున్నారని, దానిని స్మరించుకుంటూ మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశంలోని కేంద్ర ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచడం, కార్మికుల చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ల ద్వారా కార్మికులను అణచివేసే కుట్రలకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కార్మిక కర్షక రాజ్యం ఆవిర్భవించక తప్పదని అన్నారు. సిఐటియు మరియు సిపిఎం నిరంతరం కార్మిక ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మన్నెం భిక్షం, సిఐటియు మండల కన్వీనర్ భీమగాని గణేష్, జిల్లా కమిటీ సభ్యుడు ఎన్వి రెడ్డి, గండమల్ల రాములు, దొంగరి వెంకన్న, మంత్రాల మంగమ్మ, పోకల శశిధర్, మాలి అశోక్ రెడ్డి, శివప్రసాద్, దామోదర్ రెడ్డి, ఝాన్సీ, కొత్తపల్లి రవి, యాదయ్య, భద్రయ్య, మస్తాన్, సైదులు, కిరణ్, భిక్షం, జానయ్య, సైదులు, రుమానా, అనిత, వెంకన్న, యాదమ్మ, శ్రీను, వెంకటమ్మ, పద్మ, శైలజ, సుధాకర్ రెడ్డి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మేడే సందర్భంగా మన ఈ మేడే ప్రపంచ కార్మికులు ఏకం కావాలనేది మేడే దినోత్సవం. ఇది మన ప్రపంచంలో కాకుండా అమెరికాలో చికాగో నగరంలో 12 గంటల పని దినాన్ని కావాలని చేస్తుంటే అక్కడ 8 గంటల పని దినాలు కావాలని కార్మికులు కొట్టాటల కాల్పులు జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి కార్మికులు అంగిని వేసి ఎర్ర రక్తంలో పారుతుంటే ఆ రక్తంలో ఉన్నటువంటి జెండాని ఎర్ర జెండా వర్ధిల్లాలని కార్మికులు ఆ రోజు ఆ కార్మికుల జెండా ఇవాళ మన 141 మేడే చేసుకుంటున్నాం. ఆ సందర్భంగా ఇప్పుడు అన్ని పార్టీలలో ఉన్న కార్మికులు కూడా కార్మిక దినోత్సవానికి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, కార్మిక చట్టాలను కాపాడాలని, స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికుల్లో ఉన్న భవన నిర్మాణం కానీ, అమాలి కానీ, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ కానీ, డ్రైవర్స్ కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా స్కీమ్ వర్కర్లు గ్రామ పంచాయతీ కానీ, వివోఏ కానీ, ఆశా కానీ, అంగన్వాడీ కానీ వాళ్ళకు ప్రమాద బీమా, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి కనీస వేతనం 28,000 నిర్ణయించాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని, అదేవిధంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా అంబేద్కర్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలో సంఘం అధ్యక్షుడు వంగూరి కిరణ్ మేడే సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ భీమగాని గణేష్, అంబేద్కర్ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు వంగూరి కిరణ్ మాట్లాడుతూ 12 గంటల పని విధానం స్థానంలో ఎన్నో త్యాగాలతో 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నారని పేర్కొన్నారు. దేశంలో 8 గంటల పని విధానాన్ని తుంగలో తొక్కుతూ కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం మార్చివేసి కార్మికుల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భిక్షం, శ్రీను, ప్రసాద్, కవిరాజ్, సైదులు, మాణిక్యం, గిరి, జానయ్య, చిన్న జానయ్య, సురేష్, వెంకన్న, నాగయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత. భవన కార్మికుల సంఘం అందరి ఆధ్వర్యంలో మా యూనియన్ సంఘం
చిన్నలు పెద్దలు అందరూ మన ఆఫీస్ దగ్గరికి వచ్చి జెండావిష్కరణ జరిగింది. అట్లాగే మా CA2 అనుసంధానం గణేష్ అన్న గారికి రావడం జరిగింది. మా భవనం కొంచెం మా దగ్గర ఆర్థిక స్థమత ఉండి డబ్బులు లేకపోవడం వల్ల కొంచెం మా అందరూ ఆదుకోవాలని